హలో గాయ్స్, వెల్కమ్ టు దైత్ర మామ్. అందరికీ హ్యాపీ దసరా. ఇప్పుడైతే మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము. మార్నింగ్ 5కి లేస్తే ఇప్పుడు ఈ టైం అవుతుంది మేము టెంపుల్కి వెళ్ళడానికి. అండ్ మా త్రయాకి అయితే కొంచెం సేపు పడుకోబెట్టేసాను. ఫస్ట్ త్రయ బాబు స్నానం అయిపోయింది. వాడికి చేపించాక అందరం లైన్గా చేసేసాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎంతమంది ఉంటారో ఏమో. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ మాకాలమ్మ టెంపుల్కి వెళ్ళినాం, సికింద్రాబాద్ మాకాలమ్మ టెంపుల్. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాం. కానీ ఎంతమంది ఉంటారో ఏమో, ఇప్పటికే లేట్ అయిపోయిందని అనిపిస్తుంది. కానీ పిల్లలతోని ఎంత తొందర చేసుకోవాలన్నా కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి చూడాలి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. ఫుల్ బ్లాగ్ వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం దసరా ఫెస్టివల్ అన్నది. చూడండి ఇద్దరు దేవి పుట్టుబొమ్మలు లాల పోచుకొని గుడ్డు బాయిలాగా రెడీ అయిపోయినావా? ఇక్కడ నువ్వు కూడా గుడ్ బాయ్. ఏమైంది? సాక్స్లు ఎందుకు తీసేస్తున్నావు? ఏమో మరి చూడలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక న్యాప్ అయిపోయింది, మంచిగా నిద్రపోయిండు కొంచెం సేపు. చేజపోదాం 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 చేజపోదామా? చేజపోదాం. నేను సేమ్ సేమ్. ఇంకా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఫాస్ట్గా. అప్పటికే లేట్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా మా దైవికి త్రయ ఆడుకోవడమే సరిపోతుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాక ఇంకా చాలా పని ఉంటుంది కదా, ఇంట్లో కుక్ చేసుకోవడం అవన్నీ. ఇంకా మా త్రయ బాబు చూడండి ఎంత క్యూట్గా క్యాప్ పెట్టుకొని చూస్తున్నాడు. వాడికి వచ్చేసి అర్థమైపోతుంది ఇంకా బయటికి వెళ్తున్నారు లేకపోతే ఇంట్లో ఉండడం అన్నీ అర్థమైపోతున్నాయి. ఇంకా పెద్దగా అయిపోయింది కదా. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువ రష్ అయితే ఏం లేదు. కొంచెం మాకు పీస్ఫుల్గా దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా టెంపుల్ లోపల కాసేపు కూర్చొని చాలాసేపు కూర్చున్నాము. మెయిన్గా మా త్రయ దైవికి అయితే చాలాసేపు ఆడుకున్నారు కూర్చొని. ఇంకా నేనైతే ఇంట్లో నుంచి అగరబత్తి అవి తీసుకెళ్ళాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసేసుకొని మంచిగా దండం పెట్టేసుకున్నా. ఇయర్లో దసరా టైంలో టెంపుల్కి వెళ్తే అదొక మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే ఏ పండగ అయినా అట్లా టెంపుల్కి వెళ్ళడం, అక్కడ కొంచెం సేపు ఉండడం పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు ఎంతమంది టెంపుల్కి వెళ్తూ ఉంటారు? లైక్ ఫెస్టివల్ టైంలోనే వెళ్తారా లేదంటే నార్మల్ టైంలో వెళ్తారా అన్నది కామెంట్ చేయండి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా అనిపించింది డెకరేషన్. మెయిన్గా ఈ ఫెస్టివల్ టైంలో ఇంకా డెకరేషన్ బాగుంటుంది కదా, చూడ్డానికి అంత కలర్ఫుల్గా ఉంటుంది. అందుకోసమే ఇంకా త్రయ కూడా బాగా చూస్తూ ఉన్నాడు. అన్ని రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ కలర్ఫుల్గా అనిపించడం వల్ల వాడు కూడా బయటకు వస్తే ఏం పెద్దగా ఏడవడం అలా ఏం చేయడు. చాలాసేపు అవి ఇవి చూడడం, అందరినీ అబ్జర్వ్ చేయడం ఇదే చేస్తాడు. కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఉండదు మా త్రయతో బయటకు వచ్చినప్పుడు. చిన్నప్పుడు మా దైవికి కూడా ఇట్నే ఉండే. లైక్ ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడే కాదు. ఎప్పుడో ఒకసారి అలా అనిపించినప్పుడే మా క్రాంకీ అయ్యేవాడు, కానీ ఉత్తి టైంలో అస్సలు క్రాంకీ అవ్వకపోయేటాడు. ఈవెన్ మా త్రయ కూడా ప్రజెంట్ అయితే అలానే ఉన్నాడు. ఇంకా టెంపుల్ లోపల
అన్ని దేవుళ్ళని చూసుకొని ఇంకా కాసేపు కూర్చుందాం అనేసి అయితే చూస్తున్నాము. అందరూ మా దైవిక్ని అండ్ త్రయబాబుని ఇద్దరినే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి సేమ్ డ్రెస్సెస్ వేసినాం కాబట్టి వాళ్ళందరూ వీడిని ఇద్దరిని అబ్జర్వ్ చేస్తుండ్రు. వీడు కూడా అందరిని చూసి నవ్వడం ఇవి చేస్తుంటే వాళ్ళకు కూడా బాగా అనిపిస్తూ ఉంది. మార్నింగ్ టైం కాబట్టి అసలు ఎక్కువ జనాలు అనేది ఉండరు. ఎప్పుడన్నా మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటే మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవడమే బెస్ట్. అదే మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి లేవడం ఇలా చేస్తే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయిపోతుంది. ఆ టైంకి వెళ్ళినా అంత పీస్ఫుల్గా దర్శనం అవ్వదు. ఇంకా పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం మార్నింగ్ టైమ్సే ది బెస్ట్. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వెళ్తే అయితే ఆ రష్కి తట్టుకోలేము. కామన్గా ఫెస్టివల్ టైంలో అయితే ఏ టెంపుల్ అయినా రష్గానే ఉంటారు. కానీ పిల్లలతో వెళ్ళినప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని టైం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేసామంటే దైవిక్ అండ్ త్రయాన్ని కూర్చోబెట్టి ఆ దైవిక్ ఆల్రెడీ ఇంట్లో నుంచి ఒక టాయ్ తీసుకొని వచ్చాడు. ప్రీవియస్ డేనే ఆ టాయ్ కొనుక్కున్నాడు కాబట్టి ఆ ట్రక్తోనే ఆడుకుంటా ఉన్నాడు. సో ఇంకా మా దైవిక్కి ఏంటంటే టాయ్స్ అంటే ఫుల్ పిచ్చి. అందులో జాయిన్ అయింది ఎవరంటే మా త్రయబాబు కూడా జాయిన్ అయిపోయాడు ఇప్పుడు. ఇంకా అబ్బాయిలు కాబట్టి ట్రక్స్ ఇలాంటివే బాగా ఆడతారు కాబట్టి వాడికి బాగా నచ్చుతుంది. అంటే కలర్గా ఉంది, మంచిగా మూవ్ అవుతుంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళిద్దరు కాసేపు ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలు ఎక్కడైనా బయటకు వచ్చినప్పుడు ఏడవకుండా ఉంటే అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లేదా వాళ్ళు ఏడుస్తూ ఉండి క్రాంకీ అయితే మాత్రం చిరాకు వచ్చేస్తూ ఉంటుంది నాకైతే. ఇంకా మేమందరం అయితే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం, చాలా ఫొటోస్ అయితే దిగినాము. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగడమే సరిపోతుంది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, లైటింగ్ పెట్టారు, డెకరేషన్ అంతా బాగుంది కదా. మా త్రయ చూడండి ఎంత క్యూట్ క్యూట్ ఓ అంటున్నాడు. ఇంకా దైవిక్ త్రయకి సేమ్ డ్రెస్సెస్ వేసేసరికి అందరూ వీళ్ళిద్దరినే చూస్తూ ఉన్నారు. ఇంతకీ మా ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ప్రసాదం తీసుకురావడానికి అయితే వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసారు. రాగానే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కాదు అసలు వాటర్ కూడా తాగలేదు. టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా మేము అసలు ఏం బ్రేక్ఫాస్ట్ అలా ఏం చేయకుండానే వెళ్తాం. సో ఇంకా పులిహోర అయితే తీసుకొని వస్తే తినేస్తున్నాం. ఇంకా దైవిక్ అయితే లడ్డు. ఇంకా మేము అదే బ్రేక్ఫాస్ట్ లాగా తినేసాము. ఇంక ఇంటికి వెళ్ళాక కుక్ చేసుకొని తినాలి కదా, అప్పటి వరకు ఇది కొంచెం కడుపులో పడేసొచ్చు అన్నట్టు. ఇంకా పక్కనే ఉంటుంది, ఆపోజిట్లోనే ఉంటుంది కదా ఇంకో టెంపుల్ విష్ణుమూర్తిది. అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి ఆ స్తంభాలు అవి చూస్తే మనకు అర్థమైపోతుంది చాలా ఓల్డ్ టెంపుల్, కానీ పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మా దైవిక్ ఏంటంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది ఈ విషయంలో. ఏంటి అంటే వాళ్ళ ఫాదర్కి బండి పైన అంటే బండి ఇది కింద లెమన్ పెడదామనేసి చూస్తూ ఉన్నాము. నేను వచ్చేసి అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొచ్చి బండికి అంతా పెట్టేశాను. మార్నింగే బైక్ అంతా క్లీన్ చేసేసుకున్నాడు కాబట్టి మా ఆయన ఇంకా నిమ్మకాయలు పెట్టి తొక్కియడమే అంటే మంచిది అంటారు కదా. ఇట్లా ఇంటికి రాగానే ఫాస్ట్గా ఒక కప్ ఆఫ్ టీ అయితే పెట్టుకొని అయితే తాగేస్తున్నా. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలే ఏంటి అన్నట్టు 10 అలా ఆ టైం వరకు వచ్చేసాం ఇంటికి రాగానే మెయిన్గా నేను చేసేది ఏంటి అంటే ఫస్ట్ కాలు చేతులు కడుక్కున్న తర్వాత నేను చేసే పనికి ఫుడ్ ప్రిపేర్ చేయడము. ట్రాక్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసే లోపు అది కంప్లీట్ అయ్యే లోపు నేను వాడిని ఎంటర్టైన్ చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు వాడు బ్రేక్ఫాస్ట్ 9-9:30 ఈ మధ్యలోనే అయిపోతుంది టైమింగ్. బట్ సమ్ టైమ్స్ మాత్రమే కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా డిలే అవుతుంది. లేదా వాడు ఒకవేళ 1 hour అలా పడుకుంటే ఇంకా అలా లేట్ అవుతుంది తప్పించి నేను వాంటెడ్గా ఎప్పుడు లేట్ చేయను. సో ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తే కొంచెం వాడు కూడా రిలాక్స్ అయిపోతాడు. మార్నింగే ఆల్మోస్ట్ 6 ఆ టైంకే అందరిది బాత్ కంప్లీట్ అయిపోయింది. అంత మార్నింగ్ కూడా వాడు అసలు ఏమీ ఏడవకుండా మంచిగా ఉండే. మార్నింగ్ టైంలో లేవడం అసలు ఇబ్బంది అనిపిస్తుంది పిల్లలతోనే, కానీ ఇంకా
మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు లేస్తాము. ప్రీవియస్ నైట్ అయితే మేము ఆల్మోస్ట్ 2 అయిపోయింది నిద్రపోయేసరికి. ఇంక మార్నింగ్ 5కే లేచాము. అసలు నిద్రే లేదు, కంప్లీట్గా నిద్ర లేదు అసలుకి. ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మేము కూడా లంచ్ కంప్లీట్ చేసుకుని కాసేపు అట్లా రిలాక్స్ అవ్వాలి. ఇంకా త్రాక్ అయితే బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తున్నా. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నాన్ వెజ్ తీసుకొని వచ్చాడు, చికెన్. ఇంకా ఆయన మ్యారినేట్ చేస్తూ ఉన్నాడు. ఆ లోపు ఇంకా నేను వీళ్ళిద్దరిని మేనేజ్ చేస్తూ ఉన్నా. ఎలా అంటే ఒకళ్ళు కుక్ చేస్తే వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలి. అంటే దైవిక్ని మేనేజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే వాడంతలో వాడు ఆడుకుంటాడు. కానీ త్రయ ఎట్లా అంటే వాళ్ళ అన్న ఆడిన బొమ్మలతోని వాళ్ళ అన్న దగ్గరికే వెళ్తూ ఉంటాడు. అవి వచ్చేసి బిగ్ ట్రక్స్ ఇలా ఉంటాయి కదా, అవి ఎక్కడ గుచ్చుకుంటాయని మనం ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి కుక్ చేస్తూ ఉంటే నేను డిస్టర్బ్ చేస్తూ ఉన్నా. ఇంక ఇద్దరు పిల్లలు కదా, వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా అప్పుడు కొంచెం టైం ఉంటుంది నాకు, లేదు అంటే అస్సలు టైం ఉండదు. ఒక్కోసారి ఏంటంటే కుక్ చేస్తున్న టైంలోనే కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటారు. ఆసేపు అలా మనం కనపడకపోయినా ఏడుస్తూ ఉంటాడు త్రయ. ఒక్కోసారి ఏంటంటే మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. వాడు మూడే మూడు, మనం ఏమి గెస్ చేయలేము. చిన్నపిల్లల బిహేవియర్ ఎప్పుడెప్పుడు మారిపోతుందని మనం అబ్జర్వ్ చేయలేము కూడా. ఇంకా త్రయ ఏంటంటే కంప్లీట్ క్రాలింగ్ వచ్చేసింది. ఇంకా క్రాలింగ్ కంప్లీట్గా వచ్చేసిందంటే ఎలా ఉంటారంటే మన ఇంకా ఆగరు అనమాట. ఇంకా వెళ్తూనే ఉంటారు, క్రాల్ చేస్తూనే ఉంటారు, ఈ రూమ్ ఆ రూమ్ అట్లా తిరుగుతూనే ఉంటారు. ఈరోజు దసరా రోజు ఏమైందంటే మేము ఎప్పుడు క్రాల్ చేసినా అప్పుడు హాల్లో నుంచి ఎప్పుడు బయటికి వచ్చింది ఏం లేదు. జస్ట్ అక్కడక్కడ క్రాల్ చేయగానే ఏదైనా తట్టుకుంటుందేమో, ఏదైనా తగులుతుందేమో అని నేను తీసేసుకుంటూ ఉంటా. బట్ ఈరోజు ఏమైందంటే వాడు హాల్లో నుంచి డైనింగ్ హాల్ వరకు క్రాల్ చేసుకుంటూ వచ్చేసాడు. అంటే వాడికి కూడా ఇంకా పెద్దగా అయిపోతుంటే క్రాలింగ్ అనేది కొంచెం ఇంకా స్పీడప్ అయిపోతాడు. అసలు 1-2 మినిట్స్లో స్పీడ్గా వచ్చేస్తున్నాడు. ఇంకా ఎక్కువ కాన్షియస్గా ఉండాలి నేనైతే. ఇన్ని డేస్ కంటే ఇప్పుడు ఇంకెక్కువగా ఉండాలి. ఎక్కువగా నేనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వీడిని. ఇంకా మా హస్బెండ్ ఉంటే ఇంట్లో ఆయన చూసుకుంటూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే ఆడుకుంటూ ఉంటారు. సడన్గా ఆడుకునే విషయంలో ఏమవుతుందంటే లైక్ ఏదైనా టాయ్ తలగగానే ఇంకేడుస్తూ ఉండడం ఇలా అయిపోతుంది. అందుకే పిల్లల దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏది నోట్లో పెట్టుకుంటారో కూడా తెలీదు. అంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఏదన్నా బై మిస్టేక్ నోట్లో పెట్టేసుకుంటే చాలా డేంజర్ అది. నేను అందుకే ఎప్పుడు కూడా వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఏ పనున్నా కాసేపు అట్లా పక్కకు పడేసి మరి వీళ్ళిద్దరిని చూసుకుంటూ ఉంటా. ఎందుకంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మనం ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియదు కాబట్టి జాగ్రత్త పడడం బెస్ట్. నా ఫోన్ కనిపించిన, కెమెరా ఆన్ చేసినట్టు కనిపించిన స్పీడ్గా వచ్చేసి కెమెరా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. నాట్ ఓన్లీ దైవిక్, త్రయ కూడా అంతే. సిమిలర్గా చేస్తారు వీళ్ళిద్దరూ. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే దైవిక్ చిన్నప్పుడు ఎలా చేస్తున్నాడో త్రయ కూడా అలానే చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెము డిఫరెన్స్ ఏం అనిపించదు, జస్ట్ ఏదో మైల్డ్ డిఫరెన్స్ అంతే. అంతకు మించి బిగ్ డిఫరెన్స్ అయితే ఏం లేవు. ఇంకా వాళ్ళ డాడీ కుక్ చేస్తున్నాడని మా త్రయ అయితే కంటిన్యూగా వాళ్ళ ఫాదర్నే చూస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళిద్దరు కొంచెం మేనేజ్ అవ్వట్లే అంటే ఇంకా మా హస్బెండే కుక్ చేస్తా అన్నారు. ఇంకా ఇట్లా స్పెషల్ డేస్ అప్పుడు వాళ్ళు కుక్ చేస్తే ఇంకా తినాలనిపిస్తుంది కదా. ఎప్పుడు మనం కుక్ చేసుకొని తినడం కంటే ఇంకా ఆయన కుక్ చేస్తా అంటే ఓకే అని చెప్పాలంతే. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కుకింగ్ చాలా బాగా చేస్తాడు, చాలా టేస్టీ ఉంటుంది. కాబట్టి ఆయన చేస్తే నాకు తినాలని చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఇక మేము ఉండేది ఇద్దరమే కదా తినేది. ఇంకా మేము తిన్న వాటిల్లో ది బెస్ట్ అయితే కుక్ చేసుకొని తింటాం. సో ఆయన అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసాడు. ఇంకా నేను వచ్చేసి చికెన్ 65 అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ పూరి ప్రిపేర్ చేయాలి. ఇంకా బగారా రైస్ కూడా హస్బెండే ప్రిపేర్ చేసేసారు. నేను ఇవి చేసేలోపు ఎన్ని టైమ్స్ ఏడ్ చేశాడో త్రయ అయితే. ఇంకా వాళ్ళ ఫాదర్ ఎత్తుకుంటేనే ఇంక నేనంటూ పని చేసుకోగలుగుతా. ఎందుకంటే త్రయ అస్సలు పడుకోడు, డే టైంలో అస్సలు పడుకోడు, నైట్ ఓన్లీ పడుకుంటాడు. డేలో జస్ట్ స్మాల్ నాప్స్, అది కూడా క్విక్ స్లీప్ అనమాట. 5 minutes 10 minutes, అంతకు మించి పడుకోడు అస్సలకి. సో నేను ఏది ప్రిపేర్ చేయాలన్నా మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను ప్రిపేర్ చేయడానికి అయితేనే నాకు పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకుంటా. గంటలు కిచెన్లో ఉండే టైపే కాదు నేను.
ఇంతమందికి కుకింగ్ చేయడం అనేది ఇష్టమో లేదా ఎవరైనా కుక్ చేసి పెడితే ఇష్టమా అన్నది కూడా కామెంట్ చేయండి. నాకైతే మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తేనే తినాలనిపిస్తుంది. నాకు అందరు వంటలు అసలు నచ్చవు, ఓన్లీ స్పెసిఫిక్ టేస్ట్ మాత్రమే నచ్చుతాయి. అంత ఈజీగా నాకైతే ఎవరి వంటలు అసలు నచ్చవు, నా వంటలే నాకు నచ్చుతాయి. అలా అని నా వంటలు వేరే వాళ్ళకి నచ్చవని కాదు, నా వంటలు కూడా అందరికీ నచ్చుతాయి. బట్ నాకు వేరే వాళ్ళు కుక్ చేసి మాత్రం నేను తినలేను. సో ఇంకా ఇవైతే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇంకా మా మామయ్యకి కూడా ప్లేట్లు ఇట్లా పెడతారు కదా, అలా పెట్టాడు మా హస్బెండ్ వచ్చేసి. ఇంకా సింపుల్గా మేమైతే ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాం దసరా. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేసాము, సో ఈ ఇయర్ కూడా ఇంతే. దసరా అంటే మోస్ట్లీ చాలామంది నాన్ వెజ్ తింటారు, వెజ్ తినే వాళ్ళు ఉంటారు. మేము నాన్ వెజ్లో అయితే మటన్ కూడా తెచ్చుకుందాం అని అనుకున్నాం, బట్ మాకెందుకో దొరకలేదు. అంటే గాంధీ జయంతి కదా, దానివల్ల ఏమో ఇష్యూ వల్ల కావచ్చు, మేబీ లేదు. సో ఉన్న చికెన్తోనే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా. మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కువ మేము ఫుడీస్ కాదు, ఉన్న దాంట్లో ది బెస్ట్ చేసుకుని అయితే తింటాము. మోస్ట్లీ హోమ్ మేడ్ ఫుడ్డే మేము తినడానికి అయితే ఇష్టపడతాం. సో ఇంకా దైవిక్ని త్రయాబాబుకి ఇద్దరికి ఇంకా మొక్కపిస్తుంటే వాళ్ళు అస్సలు మొక్కట్లేరు. ఇంకా వాళ్ళకి అన్ని కొత్తగా అనిపిస్తాయి కదా, అలా చల్లగా వస్తుంది గాలి. దైవి చూడు ఇక్కడ, అంతేనా? థమ్స్అప్ క్యాన్సిల్. అంటే అంట దైవి గుడ్డు పాప, రే పాప చూడు. ఇలా మీరు కూడా చేస్తారా, ఇట్లా పెద్దలకు పెట్టుకుంటారా దసరా టైంలో అనేది కామెంట్ చేయండి. నేను వచ్చి చికెన్ కర్రీ, పూరి, బగారా, కర్డ్ ఇంకా చికెన్ 65 దీంతోనైతే లంచ్ కంప్లీట్ చేసి కాసేపు రిలాక్స్ అయిపోయాము. ఇంకా నేను పిల్లల కోసం పడుకున్నాము కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే పంపించాను. ఎందుకంటే దైవిక అసలు ఇంకా రాను అనేసరికి మా హస్బెండ్ ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకుని అయితే వచ్చారు జమ్మాకు. ఇంకా అది ఆ రోజు మాత్రం ఇంకా బంగారం లాగా ట్రీట్ చేస్తాం కదా. ఇట్లా పని చిన్నోని కింద వేయవానే, ఆగాగు దైవి ఒక నిమిషం. చెప్పు హ్యాపీ దసరాను. ప్యాంట్ వేస్తే అయిపోగా వానికి. హ్యాపీ దసరా. వెయిట్, హ్యాపీ దసరా త్రయా, హ్యాపీ దసరా. ఇంకా మా త్రయాకి అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆకేంటి అది నోట్లో పెట్టుకునేది అని అనుకుంటున్నాడు. అంటే వాడికి తెలియదు కదా, ప్రతిదీ నోట్లో పెట్టుకోవడమే అలవాటు అయిపోయి ఇంకా అది నోట్లో పెట్టుకోవడానికే చూస్తున్నాడు. ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆకు కొంచెం మేము పక్కకు జరగా అని నోట్లో పెట్టేసుకుందాం అనేసి ఇంకా అందరం జమ్మాకు అయితే చేతిలో పెట్టుకొని ఇట్లా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం కదా. సో నేను వచ్చేసి మా హస్బెండ్ బ్లెస్సింగ్ తీసుకున్నా. మా ఇద్దరు దైవిక అయితే వాళ్ళ ఫాదర్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇంకా త్రయ అయితే వెరీ స్మాల్ కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం పెద్దగా అయిపోతాడు, క్యూట్గా ఉంటాడు. ఇంకా ఇప్పుడైతే చిన్నగా ఉన్నాడు కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే అన్నీ తెలుస్తాయి ఇంకా బాగా.
ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిందే లంచ్ ఉంది కాబట్టి ఇంకా మా డిన్నర్ అదే. ఇంకా నేనేం స్పెషల్ ఏం ప్రిపేర్ చేయలే, బట్ సింపుల్గా అయితే చికెన్ 65 ఉంది కదా, దాంతోనైతే మంచూరియా లాగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా అలా మా దసరా అనేది ఫినిష్ అయిపోయింది. ఇలా మేము సింపుల్గా మేము నలుగురం అయితే దసరా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా పీస్ఫుల్గా, కామ్గా అండ్ హ్యాపీగా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్.